ఎడారిలో సెలయేరు. అక్టోబర్ 14వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఇదిగో, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25-26 వచనముల సమాహారము. ఇదే దేవుని పద్ధతి. రాత్రి గాఢాంధకారములో ఆయన అలల మీద నడిచి వస్తాడు. ఉరితీసే సమయం దగ్గర పడుతుంటే దేవదూత పేతురు నా గదికి వచ్చాడు. మొర్దెకై కోసం నిర్మించిన ఉరి స్తంభం సిద్ధమైన తరువాత చక్రవర్తికి నిద్ర పట్టలేదు. అలా నిద్ర పట్టకపోవడమే యూదులకి మేలుగా పరిణమించింది. హృదయమా, నీకు విడుదల కావాలంటే నీవు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి. కానీ చివరికి నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురు చూసేలా చేస్తాడు. కానీ తాను చేసిన నిబంధన ఆయన మర్చిపోడు. తన అమూల్యమైన మాటను నెరవేర్చుకోవడానికి తిరిగి వస్తాడు. దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది. ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది. తనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది. తన సంకల్పాలను నెరవేర్చడంలో ఆయనకొక దీక్ష ఉంది. ఒక తోటి ఖైదీ తరువాత ఒక కళ, ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు యోసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి. దేవుని పద్ధతుల్లో నమ్మకముంచి ఆయన కాల నిర్ణయం ప్రకారం వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం. తన వారిని 1000 రకాలైన బందీఖానాల నుండి విడిపించడానికి దేవుని దగ్గర 1000 రకాలైన తాళపు చెవులు ఉన్నాయి. విశ్వాసం కలిగి ఉందాం. మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడడానికైనా సిద్ధం కావడమే. ఆయన చేయవలసిన పనిని ఆయనకు వదిలేయడమే. కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం. కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగం అన్నమాట. ఆ అద్భుత కార్యం అత్యాశ్చర్యకరంగా ఉండాలి. అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.